నేడు వైఎస్ఆర్సీపీ పార్టీ మేనిఫెస్టో విడుదల లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేస్తారని పార్టీ వర్గాలు తెలిపారు. ఈసారి మేనిఫెస్టోలో రంజకమైన అంశాలకు చోటు కల్పించినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. మేనిఫెస్టో అధిక ఉందని చేయబోయే పనులు మాత్రమే చెబుతామని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. కొనసాగుతున్న పథకాలు ఇప్పటి వరకు అమలవుతున్న పథకాలను కొనసాగిస్తూ వాటికి ఇస్తున్న నగదును కొంతమేరకు పెంచినట్లు వెల్లడించింది. దీంతో పాటు ఈసారి మేనిఫెస్టోలో మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునే పథకాలతో పాటు కొన్ని మౌలిక సదుపాయాల కల్పన గురించి కూడా తెలుపుతున్నట్టు తెలిపింది. అనంతరం సీఎం జగన్ రేపటి నుంచి వరుసగా రోజుకు 3 నియోజకవర్గాల్లో ప్రచారాన్ని కొనసాగించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కోటేశ్వరం అందిస్తారు. కోటేశ్వరం. ఆనంద్, ఈ రోజు వైసీపీ మేనిఫెస్టో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఉదయం మరి తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఈ మేనిఫెస్టో విడుదలకు సన్నాహాలు ఇప్పటికే జరిగిపోయినా కూడా చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లోనే జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా వైసీపీ మేనిఫెస్టో విడుదలవుతుంది. అయితే ఈ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది అంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే గత 2019 ఎన్నికల్లో వైసీపీ నవరత్నాల పేరుతో తీసుకొచ్చినటువంటి పథకాలతో దాదాపు 151 స్థానాలను గెలుచుకున్నటువంటి వైసీపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా, అంతేకాకుండా 175 స్థానాల్లో 175 స్థానాలు గెలిచే విధంగా మరి ముందుకు సాగుతున్న తరుణంలో ఈ మేనిఫెస్టో చాలా కీలకంగా మారిందని కూడా చెప్తూ ఉన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా మరి ప్రజలకు అందించాలనే లక్ష్యంతో 2019లో ఇచ్చినటువంటి నవరత్న హామీలను తాము దాదాపుగా 99%, దాదాపు 99% మరి అమలు చేశామని వైసీపీ చెప్తుంది. అయితే ఈ మేనిఫెస్టో మరి 2024 ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది, ఏ విధంగా రూపుదిద్దారు, ఏ విధంగా తయారు చేశారని కూడా మిగతా పార్టీలు కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలతో పాటు మిగతా పార్టీలు కూడా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే జగన్ ఒక మేనిఫెస్టో తయారు చేస్తే దాన్ని ప్రజలు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తున్నారు, ఏ విధంగా ఆమోదిస్తున్నారు, ఏ విధంగా తమకు మద్దతు, జగన్ కి మద్దతు ఇస్తున్నారు అనేది 2019లోనే తేలిపోయింది. అయితే 2024 వచ్చే ఎన్నికలకు సంబంధించినటువంటి రూపొందించినటువంటి ఈ మేనిఫెస్టో మరి ఎటువంటి ప్రజా ఆకర్షక పథకాలతో రాబోతుంది, ప్రజలను మెప్పించే విధంగా ఎలా ఉండబోతుందంటూ కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే విడుదల కాబోతున్నటువంటి వైసీపీ మేనిఫెస్టోపై ఆసక్తిగా ప్రజలంతా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ మేనిఫెస్టోలో ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగా ఏదైతే ప్రస్తుతం అమలు చేస్తున్నటువంటి నవరత్నాలతో పాటుగా మరికొన్ని ప్రజా ఆకర్షకమైనట్టు ప్రజా సంక్షేమానికి సంబంధించినటువంటి పథకాలు కూడా రాబోతున్నట్టుగా ఇప్పటికే ఆయన ప్రకటించారు. అయితే ఈ మేనిఫెస్టోని నవరత్నాలు ప్లస్ అనే పేరుతో రిలీజ్ చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. నవరత్నాలతో పాటు మరికొన్ని పథకాలను తీసుకొస్తున్నారు కాబట్టి దీన్ని నవరత్నాలు ప్లస్ గా మరి పిలుస్తూ ఉన్నారని కూడా చెప్తూ ఉన్నారు. ఈ మేనిఫెస్టోలో ఖచ్చితంగా గత 2019లో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తే ఈ దీంట్లో అభివృద్ధికి సంబంధించినటువంటి ఖచ్చితంగా మేనిఫెస్టో ఉండబోతుందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా మహిళలు, యువత, పారిశ్రామిక రంగాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రధానంగా మరి చర్చకు రాబోతున్నాయి. మరి ఈ మేనిఫెస్టోలో ఉండబోతున్నాయని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరికొద్దిసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి మరి ఉండే అవకాశం ఉంది. అయితే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అంశం, రైతులకు సంబంధించిన అంశం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రచారం అయితే జరుగుతుంది. రుణమాఫీ ఉంటుందని కూడా చెప్తున్నప్పటికీ ఇది ఖచ్చితంగా ఉంటుందా లేదని కూడా ఇప్పటికీ కూడా స్పష్టత వైఎస్ఆర్సీపీ స్పష్టత ఇవ్వలేదని కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా మరికొన్ని ప్రజాకర్షక సంక్షేమ పథకాలతో పాటు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు తీర్చేందుకు మరికొన్ని పథకాలను కూడా ఆయన తీసుకురాబోతున్నట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే 2 సార్లు సిద్ధం సభలతో పాటు మేమంతా సిద్ధం అంటూ ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటికే పూర్తి చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరొక రేపటి నుంచి మరొక 3వ విడత ఎన్నికల ప్రచారానికి వెళుతున్న నేపథ్యంలో ఈ రోజు మరి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల చేసి ఖచ్చితంగా మరి వచ్చే 15 రోజుల్లో ఆయన ఈ మేనిఫెస్టో మీద ఖచ్చితంగా దృష్టి పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మేనిఫెస్టోని ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం రేపు మరి మరొక విడత ఎన్నికల ప్రచారానికి ప్రారంభించబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ మేనిఫెస్టో చాలా కీలకంగా మారబోతుందని కూడా చెప్తూ ఉన్నారు. అయితే
నవరత్నాలు ఇప్పటికే కొన్ని అమల్లో ఉన్నాయి, కొన్ని కొనసాగుతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ మేనిఫెస్టోని కొనసాగించే పరిస్థితి ఉంటుంది. ఈ నవరత్నాలను కొనసాగిస్తూ మరికొన్ని పథకాలను తీసుకురాబోతున్నట్టుగా చెప్తూ ఉన్నారు. అయితే అతిగా ఉండదని కోటేశ్వరరావు మరి మేనిఫెస్టో అతిగా ఉండదని చేయబోయే పనులు మాత్రమే చెబుతామని కూడా పార్టీ నేతలు పేర్కొన్నారు. మరొక వైపు ఇటు మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునే విధంగా అయితే పథకాలతో పాటు కొన్ని మౌలిక సదుపాయాల కల్పన గురించి కూడా ఇందులో ప్రస్తావన చేస్తా ఉన్నారు. దాంతో పాటు మధ్యతరగతి ప్రజల్ని డెవలప్ చేయడానికి ఎంచుకున్నటువంటి అంశాలుగా కూడా అక్కడ పేర్కొన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అంటే మధ్యతరగతి ప్రజల్ని ఏ విధంగా ఆకట్టుకోవచ్చు అంటారు, ఇంకో పాటు నవరత్నాలతో పాటు ఇంకేమేమి అంశాలు ప్రధానంగా చర్చించవచ్చు అంటారు దాంట్లో? మీరు అన్నట్లు జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో చెప్తూ వస్తున్నారు, ఏదైతే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అమలు చేసే పథకాలను మాత్రమే మేనిఫెస్టో చేస్తుంది, ఖచ్చితంగా అమలు చేస్తేనే మాత్రమే దానికి మేనిఫెస్టోలో చోటుంటుందని కూడా ఆయన చెప్తూ వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ 2019లో ఇచ్చినటువంటి హామీలను దాదాపుగా 99% నెరవేర్చారని మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నప్పుడు కూడా ప్రతిపక్షాలైతే చాలా అవసరం వరకు హామీలను జగన్మోహన్ రెడ్డి నెరవేర్చలేదని కూడా చెప్తూ ఉన్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు, విమర్శిస్తున్నారు. అయితే తాము మాత్రం దాదాపు 99% మేనిఫెస్టోని విడుదల చేసి ప్రజల ముందుకు వెళ్ళాము, ప్రజల దీవెనలు అడుగుతున్నాము, ప్రజల మద్దతు అడుగుతున్నామని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మహిళల కోసం గత మేనిఫెస్టోలో పెద్దపేట వేశారు, మహిళలకే ప్రతి పథకాన్ని అందిస్తూ వస్తున్నారు. కాబట్టి మిగతా మరి వర్గాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఈ మేనిఫెస్టోలో చేర్చబోతున్నారు. అంతేకాకుండా ప్రజా ప్రయోజనకరమైనటువంటి మరింత ప్రజలకైతే మరిన్ని వర్గాలకు చేరువయ్యేలా ఈ పథకాలు కూడా మరి ఈ మేనిఫెస్టోలో తీసుకురాబోతున్నట్టు కూడా వైఎస్ఆర్సీపీ చెప్తూ ఉన్న పరిస్థితి. అయితే నవరత్నాలు ప్లస్ అంటూ ఉన్నారు, కానీ ఈ నవరత్నాలు ప్లస్ ఏంటి, అసలు ఎలా ఉండబోతుందని కూడా కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే నవరత్నాలు ఇప్పుడు కొనసాగుతున్న పరిస్థితుల్లో ఈ ఏదైతే అమ్మఒడి కానీ ఆసరా కానీ మరి ఇటువంటి పథకాలను మరి ఏ విధంగా మరి ఉండబోతున్నారు. దీంతో పాటు సామాజిక పెన్షన్లకు సంబంధించిన అంశం కూడా ప్రధానంగా కీలకంగా ఇక్కడ మారబోతుంది. ఇప్పుడు ప్రస్తుతం జనవరి నుంచి సామాజిక పెన్షన్లు 3,000కి పెంచిన నేపథ్యంలో మరి 3,000 ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే మరి ఈ సామాజిక పెన్షన్లను పెంచే అవకాశం ఉందా లేదా అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. అంటే ఖచ్చితంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం సామాజిక పెన్షన్లు మరొక 1000 పెంచి అంటే దాదాపు ఇప్పుడు ఏదైతే 2,000 నుంచి 3,000కి పెంచుకుంటూ వచ్చారో జగన్మోహన్ రెడ్డి, ఈ సామాజిక పెన్షన్లు 3,000 నుంచి 4,000కి పెంచుకుంటూ పోతారని కూడా ఒక ప్రచారం అయితే చేస్తున్న నేపథ్యంలో సామాజిక పెన్షన్లు ఖచ్చితంగా ఈ మేనిఫెస్టోలో ఉంటూ చోటు చేసుకుంటుందని కూడా చెప్తూ ఉన్నారు. అయితే తెలుగుదేశం కానీ ఇతర ఉమ్మడి పార్టీలకు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే 6 గ్యారంటీల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి. ఈ 6 గ్యారంటీలకు దిశగా మరి ఎటువంటి మేనిఫెస్టో ఉండబోతుందని కూడా మొత్తంగా ఆసక్తిగా మారింది. ఆనంద్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు.